అతి శుభ్రత గురించి మనకు తెలిసిందే. మనలో కొంతమంది కడిగిందే కడుగుతుంటారు, తుడిచిందే మళ్ళీ మళ్ళీ తుడుస్తుంటారు. మనసులో పదే పదే అనుమానాలు, ఆలోచనలు పుట్టుకురావడము అతి శుభ్రత లాంటి సమస్యే. తాళం వేసామా లేదా, స్టవ్ కట్టేశామా లేదా, తలుపుకు గొళ్ళెం పెట్టామా లేదా వంటి అనుమానాలతో పాటు మది నిండా అసహ్యకరమైన ఆలోచనలు, వికారమైన భావనలు పదే పదే వస్తూ బాగా ఇబ్బంది పెడుతుంటాయి. ఈ రకమైన లక్షణాల్ని ఓసీడీగా పిలుస్తారు డాక్టర్లు. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే ఈ రకమైన లక్షణాల నుంచి బయటపడేందుకు యోగాసనాలు చక్కగా ఉపకరిస్తాయని చెబుతారు నిపుణులు. అతి శుభ్రత లక్షణాలను అధిగమించేందుకు ఉపకరించే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఓసిడి అంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. ఇది ఒక మానసిక రకమైనటువంటి వ్యాధి. ఈ ఓసిడి వ్యక్తి యొక్క జీవితాన్ని ఆలోచన విధానంతో ప్రభావితం చేసేటటువంటి వ్యాధి. ఈ ఓసిడి ఉండేటువంటి వాళ్ళు చాలా మానసిక సంఘర్షణకి, మానసిక ఆందోళనకి, నిరుత్సాహానికి గురి చేస్తుంది. ఈ ఓసిడి ఉండేటువంటి వాళ్ళ లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, అతి శుభ్రత, పదే పదే చేతులు కడుక్కోవడం, పదే పదే వస్తువులను సర్దడం, ఆ వంటకాలని, ఆ వస్తువుల్ని శుభ్రం చేసామా లేదా, ఇంకొకసారి శుభ్రం చేద్దాంలే, నేను చేతులు కడుక్కున్నానా లేదా, లేదా ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు నీట్గా చేశారా లేదా, వాళ్ళు ఏ విధంగా చేశారో, వాళ్ళు శుచి శుభ్రత పాటించారా లేదో అన్న ఆలోచనలు వీళ్ళు ఇంకా ఎక్కువగా ఊహించేసుకొని ఎక్కడ పడితే అక్కడ తినకపోవడం, ఎక్కడ పడితే అక్కడ ఫ్రీగా ఉండలేకపోవడం, వాష్రూమ్స్కి వెళ్ళినప్పుడు కానీ, బయట టాయిలెట్స్కి వెళ్తున్నప్పుడు కానీ, యూస్ చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే బయట ఏదైనా వస్తువులను యూస్ చేస్తున్నప్పుడు కానీ, ఇట్లా పదే పదే ఆ శుచి శుభ్రత గురించి ఎక్కువగా ఆలోచించి మానసిక సంఘర్షణకు గురవుతూ ఉంటారు. తద్వారా మానసిక ఆందోళనకి, మానసిక నిరుత్సాహానికి గురవుతూ ఉంటారు. ఇది మనస్సును చాలా గందరగోళానికి గురిచేసి బాధ పెట్టేటటువంటి. మరి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు, కొన్ని ప్రత్యేకమైనటువంటి ముద్రలు శరీరంలో కొన్ని రకాలైనటువంటి మార్పులను తీసుకుని వచ్చి మానసిక రకమైనటువంటి ఆలోచనలను కూడా మార్చి, తద్వారా మనస్సుకి కొత్త శిక్షణ ఇచ్చుకోవడం ద్వారా వాళ్ళ యొక్క మానసిక ప్రశాంతతని వాళ్ళు పొందడానికి అవకాశం ఉంటుంది. అందులో భాగంగా ఈ ఓసిడి సమస్యలకు ఉపయోగపడేటటువంటి వీరభద్రాసనం మరియు హాకినీ ముద్ర ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ముందుగా వీరభద్రాసనం. ఈ ఆసనాన్ని నిలబడి సమస్థితి నుంచి చేస్తాం. పాదాలు రెండు జతలో ఉంటాయి. రెండు చేతులు శరీర ప్రక్క భాగాలకు తాకుతున్న విధంగా పొజిషన్లో ఉంటాయి. ఈ స్థితి నుంచి రెండు పాదాలని 2 feet డిస్టెన్స్లో ఉంచుకోవాలి. పాదాలు రెండింటిని ఒక 2 అడుగుల దూరంలో ఉంచుకున్న తర్వాత ఎడమ కాలు యొక్క పాదాన్ని ఎడమ వైపు తిప్పాలి. తిప్పిన తర్వాత ఎడమ కాలు యొక్క మోకాలను పూర్తిగా వంచాలి. కుడికాలు స్ట్రైట్గా ఉంటుంది. ఈ స్థితిలో 2 చేతుల్ని శ్వాసన తీసుకుంటూ పైకి లేపాలి. ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు 2 చేతుల్ని రిలీజ్ చేసి యథాస్థానానికి తీసుకొని వచ్చి ఎడమ కాలుని కూడా స్ట్రైట్గా తీసుకొని రావాలి. ఎడమ కాలు యొక్క పాదాన్ని స్ట్రైట్గా చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు కుడికాలుతో కూడా చేస్తాం. కుడికాలు యొక్క పాదాన్ని కుడివైపుకు తిప్పి ఉంచి బాడీ షేప్ అంతా కూడా కుడివైపు చూస్తున్న విధంగా ఉంచి కుడి యొక్క మోకాల్ని పూర్తిగా బెండ్ చేసి ఇప్పుడు 2 చేతుల్ని స్ట్రైట్గా శ్వాస తీసుకుంటూ 2 హ్యాండ్స్ని పైకి రేజ్ చేయాలి. ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9
10. ఇప్పుడు 2 చేతులను రిలీజ్ చేసి కుడికాలు మోకాల్ని కూడా రిలీజ్ చేసి కుడికాలు యొక్క పాదాన్ని స్ట్రైట్గా తెచ్చుకొని 2 పాదాలని జతలో తెచ్చుకొని విశ్రాంతి స్థితిలో ఉండాలి. ఇప్పుడు మనం హాకినీ ముద్ర చేస్తాం. అందరూ సుఖాసనంలో కూర్చోవాలి. బ్యాక్ స్ట్రైట్గా ఉంటుంది. 2 అరిచేతుల్ని స్ట్రైట్గా ఉంచుకొని వ్రేళ్ళ రెండింటినీ కూడా పూర్తిగా వ్రేళ్ళ యొక్క చివర భాగాలను తాకించాలి. బొటన వ్రేలు, చూపుడు వ్రేలు, మధ్య వ్రేలు, ఉంగరపు వేలు, చిటికిన వ్రేలుని తాకించి ఉంచాలి. చివర్లు మాత్రమే తాకుతూ ఉంటాయి. ఈ స్థితిలో షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. బ్యాక్ స్ట్రైట్గా ఉంటుంది. హెడ్ స్ట్రైట్గా ఉండి కళ్ళు మూసుకొని బ్రీతింగ్ పైన కాన్సన్ట్రేట్ చేసి స్లోలీ బ్రీత్ ఇన్, స్లోలీ బ్రీత్ అవుట్. ప్రాణిక్ బ్రీతింగ్తో పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు నిష్పత్తులను పాటిస్తూ శ్వాసన తీసుకునేటప్పుడు ఆరోగ్య శక్తిని మీ యొక్క బ్రెయిన్కి పంపిస్తున్నట్టుగా భావన చేయాలి. శ్వాసను విడిచిపెట్టినప్పుడు రోగ శక్తిని బయటికి పంపించి వేస్తున్నట్టుగా భావన చేయాలి. దీనినే ఇంటెన్షన్ బ్రీతింగ్ అంటారు. కాన్సన్ట్రేషన్ అంతా కూడా మీ ఇంటెన్షన్ పైన, బ్రీతింగ్ పైన ఉంచాలి. ఇప్పుడు శ్వాసను విడిచిపెట్టిన తర్వాత నిదానంగా కళ్ళు తెరిచి ముద్రను రిలీజ్ చేయాలి. చూశారు కదండి, ఈ వీరభద్ర ఆసనాన్ని ప్రతిరోజు 5 సార్లు చొప్పున చేస్తూ ప్రొద్దున సాయంత్రం సమయం ఉంటే ఈ హాకినీ ముద్రని 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు గనక చక్కగా చేసినట్లయితే వీరు మానసిక యొక్క ఆలోచన సరళిలో మార్పు వచ్చి మైండ్ బాడీ కోఆర్డినేషన్ బాగా పెరిగి వీరు ఈ రకమైనటువంటి సమస్యల నుంచి తొందరగా బయటపడవచ్చు.